విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో శుక్రవారం నుండి ఆదివారం వరకు యాదవ కులస్తులు గంగమ్మ తల్లి గావు పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ గావు పండుగకు పెద్ద ఎత్తున బంధువులకు చెప్పుకొని పండుగ ఘనంగా నిర్వహించారు. గావు పండుగలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన పాటగాళ్లు గొల్లల చరిత్రను అబ్బురపరిచే విధంగా పాడి ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ గొల్లల పండుగకు శనివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య హాజరయ్యారు. ఆదివారం నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు కోడెల ముత్యాల నాయుడు, దేవర ఈశ్వరరావు, దువ్వ చిన్న తదితరులు పాల్గొన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. మరి వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ఎప్పుడైతే రావడం జరిగిందో, మరి సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన గొల్ల కథ, మన గొల్ల చరిత్ర, మన యాదవ చరిత్ర, మన తప్పిడి గుళ్ళు అన్ని కూడా మరి ఇతర కళలు మరి మొదలగున్న కళలన్నీ కూడా మరి రంగంలోనికి రావడం జరిగింది. జగదత్మా జగదత్కుమార్ వసతి వసతికుమార్ వికృష్టి వికృష్కుమార్ లక్షరాముడు లక్షరాముడు కుమార్ నరువు రంజ నరువు నంది కొడుకు శిశంకరుడు కొడుకు హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు కొడుకు నోయి కుమార్ యవనేశ్వరుడు యవనేశ్వరుడు కొడుకు సునంద కొడుకు దుష్యంద కొడుకు మాందాదు కుమార్ ఒకరి సగ్రహారుడు కొడుకు కాకుస్తు కుమార్ కలవచుద్ది కుమార్ అమ్మచుద్ది కుమార్ అంబరీశ్వరుడు కొడుకు శకరుడు కొడుకు దిలీప్ కుమార్ భగీరథుడు కొడుకు బాలుడు కొడుకు అజుడు కొడుకు దశరథ మహారాజు కుమార్ అవక్క శ్రీరాముడు కొడుకు నవకుశుడు కుమార్ గుంజుగోపాల్ కొడుకు కేలగోపాల్ కుమార్ అనంత గోపాల్ కుమార్ వజిదేవుడు కొడుకు నవోడా మరావో నవాల గలవోడా చిన్న యాదవ దాసుడు ఏమే మన యాదవ కళాకారుల కథలను పూర్వం పెద్దల కాడి నుంచి కూడా గావులు పాడతలు వెళ్తున్నారు. ఆ గంగమ్మకి మా అమ్మ